ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనల్ని గత కాలం నుంచి కాచి కాపాడుతూ మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి సాయంకాల సమయంన ఆయన మాటలు కొన్ని మనం నేర్చుకోవటానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేవుడంటే భక్తి శ్రద్ధలు కలిగి దేవుని మాటలు వినాలని ఎంతో ఆసక్తితో వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు అయినటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. పాఠంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ప్రియమైన మా పరలోకపు కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. నిత్యము మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ మాటలు వినటానికి ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ నాయన మీ సన్నిధికి చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు తండ్రి, మీరు మా కొరకు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లోని మాటలు కొన్ని మీ పిల్లలతో పంచుకోవటానికి ప్రయత్నపడుచుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదించమని, వింటున్న మీ పిల్లలకు తండ్రి వినే మనస్సును గ్రహించే శక్తిని ప్రసాదించమని, అందరము మీ కొరకు ఫలాలు తెచ్చే పిల్లలుగా ఎదగాలని కోరుకుంటూ తండ్రి, అన్ని విషయాలలో మీ కృప మాకు తోడుగా ఉంచి మీటింగ్ తండ్రి మీకు మహిమకరంగా జరిగిస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుడు ఉన్నాడా అనేది మనం ఎందుకు ఆలోచించాలి అని మీరు అనుకోవచ్చు. మేము ఆల్రెడీ దేవుడు ఉన్నాడని నమ్ముచున్నాం కదా, మళ్ళీ మాకు ఈ విషయం చెప్పడం అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, మీకు వాస్తవాలు తెలియకపోతే, వాస్తవాలకిన మనం గ్రహించకపోతే పడిపోవటానికి ఎప్పుడైనా ప్రమాదం మన దగ్గర పొంచి ఉంది. ఎందుకంటే నీకు అర్థం కాకపోతే నువ్వు దాన్ని నమ్మలేవు. దేవుని గూర్చి మనం నేర్చుకోకపోతే, సరైన అవగాహన మనలో లేకపోతే దేవుని నుంచి తప్పిపోయే ప్రమాదము చాలా ఉంది. అందుకోసమే మనం వేసుకున్న పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది మనము చూడాలి. పునాది స్ట్రాంగ్గా ఉంటే నువ్వు వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఆ ఇల్లు ఏమాత్రం కూలిపోదు. అలా కాకుండా పునాదిగిన సరైన పునాది మనకు లేకపోతే ఆ పునాది లేని అటువంటి ఇల్లు వరదలతోటి తుఫాన్లతోటి కూలిపోవటానికి ప్రమాదం ఉంది. అందుకే మనం వేసుకున్న పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకోసమే ఈ విషయాలు తెలియజేస్తున్న పిల్లలు, ఈరోజు దేవుని నమ్మని వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎందుకనంటే మనిషి ప్రకృతిని అనుభవించడం నేర్చుకున్నాడు, కానీ ఆ ప్రకృతిని చూసి కన్న తండ్రిని లేదంటే ఆ ప్రకృతిని కలగజేసిన ఆ సృష్టికర్తను తెలుసుకోలేకపోయాడు మనిషి. కొన్ని విషయాలు ఈరోజు మీ ముందు నేను తెలియజేస్తా. ఈ సమాజం ఎలా ఆలోచిస్తుంది, దేవుడిని నమ్మినటువంటి మనం ఎలా ఆలోచించాలి అనేది మీకు తెలియజేస్తా పిల్లారా. ఈరోజు ఎంతోమంది బైబిల్ ఒక మత గ్రంథంగా చిత్రీకరించి బైబిల్ మత గ్రంథం అండి అని దానికి ముద్ర వేసి చదవని వారు ఉన్నారు. చదివినా కానీ దాంట్లో ఉన్న జ్ఞానాన్ని దొంగిలించి అది మా జ్ఞానం అని చెప్పుకొని సమాజంలో వారు గొప్పవారిగా ఎదిగారు, కానీ బైబిల్కున్న ఖ్యాతి, ఆ దేవుని మహిమను ఘనతను చాటి చెప్పలేకపోతున్నారు. అందుకే నాకు ఈ బైబిల్ చదివిన తర్వాత నాకు అనిపించింది, మనము చెప్పకపోతే ఇంక ఎవరు చెబుతారు? మనం చెప్పాలి. కానీ సమాజము మత గ్రంథం అని ముద్ర వేసింది. మత గ్రంథం అయితే నేను ప్రకటించాల్సిన పని లేదు, నేను చెప్పాలనే ఆలోచన కూడా నాకు వచ్చేది కాదు. ఇది కూడా ఒక మత గ్రంథము. మత గ్రంథముకు బోధించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటప్పుడు నేను సపరేట్గా బోధించాల్సింది ఏం లేదు. ఈరోజు బైబిల్ పట్టుకొని ఎందుకు ప్రకటించాలనిపించిందంటే, శాస్త్రము చదివిన వాడిగా ఆ శాస్త్రము చదివిన తర్వాత బైబిల్ ఎంత అద్భుతమైన మహాజ్ఞాన గ్రంథమో చాలా క్లియర్గా అర్థమైంది ప్రియులారా. కొన్ని విషయాలు ఈరోజు తెలియజేస్తా, మీకే అర్థమవుతుంది. మీకు అర్థం చేయించాలనడానికి నేను ప్రయత్నం చేస్తా. కొంచెము జాగ్రత్తగా ఆలోచించండి. అనేక మంది ఈరోజు దేవుని నమ్మని వాళ్ళు దేవుని మీద బురద జల్లుతూ, వాళ్ళు బైబిల్లో అనేక క్వశ్చన్స్, అంటే బైబిల్లో ఉన్న వాటిని వాళ్ళు అర్థం చేసుకోకుండా, లేదంటే తప్పుడు ఉద్దేశం కలిగి బైబిల్ ఇది మత గ్రంథమే తప్ప దేవుడు రాసిన గ్రంథం కాదు అని బురద జల్లే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారు వేసిన ప్రశ్నలు చూసి అనేక మంది క్రైస్తవులు కూడా బైబిల్ చదవని వారిగా ఉన్నారు. కనుకనే
వారు వేసిన ప్రశ్నలు అవును కదా, ఇది నిజమే కదా, మరి దేవుడు అనేది తప్పే, అది వాస్తవం కాదు అని దేవుడి నుంచి తొలగిపోయే వాళ్ళు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు మన ఇండియాలో కాకపోవచ్చు కానీ డెవలప్ చెందినటువంటి కంట్రీలు అమెరికా, లండన్ ఇలాంటి డెవలప్ అయినటువంటి యూరప్ కంట్రీస్ ఇవన్నిట్లలో ఈ విశ్వాసము దేవుని నుండి తొలగిపోయే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. ఎందుకనంటే బైబిల్‌లో వారికి అర్థం కాని విషయాలు వారు అర్థం చేసుకోలేకపోయారు. అర్థం కాక ఇది తప్పనుకున్నారు. అలాంటి ఒక ప్రశ్న ఈరోజు బైబిల్‌లో వాళ్ళడిగినటువంటి ప్రశ్న, బైబిల్‌లో నుంచి వాళ్ళడిగినటువంటి ప్రశ్న మీకు ఈరోజు చూపిస్తా. మీరు గూడా ఆలోచించండి. మీకు అర్థమైతది. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. అంటే బైబిల్‌ను నమ్మకుండా, లేదంటే దేవుడిని నమ్మకుండా దూరం చేస్తున్నటువంటి సమాజం. ఒక ప్రశ్న బైబిల్‌లో నుంచి చూపిస్తా ప్రియులారా. చూపించి ముందుకెళ్తా. ఎందుకనంటే ఎందుకు మనం మంచిగా నేర్చుకోవాలంటే, ఇలా నేర్చుకోకపోతే మనము కూడా విశ్వాసంలో నుండి పడిపోయే ప్రమాదం ఉంది. బైబిల్‌లో ఒక మాట చూపించి వాళ్ళు ఎలా మనల్ని పడగొడతారు, ఎలా దేవుని నుండి ఈ సమాజాన్ని దూరం చేస్తున్నారు అనే సంగతి మనం ఆలోచిస్తే ఒకసారి ఆదికాండం చూడండి ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతున్న ప్రియులారా. 16వ వచనం నుంచి ఒకసారి చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఏం చెప్పాడంటే మొట్టమొదటిగా నరుని నిర్మించి ఏదైనా తోటలో ఆయనను పెట్టి ఆయనకు ఒకటి ఆజ్ఞ ఇచ్చాడు. నాయన ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలన్నిటిని నువ్వు తినొచ్చు. కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక వృక్ష ఫలం అదే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలాలను నువ్వు తినకూడదు నాయన అని అన్నాడు. అవి తింటే నువ్వు చనిపోతావు అని చెప్పాడు దేవుడు. ఈ మాటను పట్టుకొని దేవుని నమ్మని వారు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? దేవుడు అతీత శక్తి కదండి. దేవునికి గడిచిపోయిన కాలం తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు. అలాంటప్పుడు ఆదాము గారు లేదంటే మొదటి నరుడు ఈ ఏదైనా తోటలో వేసినటువంటి ఆ మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలాలను తింటాడని దేవునికి ముందే తెలియదా? తెలుసు కదా. తెలిసి అతను మరణం కొని తెచ్చుకుంటాడు కదా. మరి అలాంటప్పుడు చెట్టు వేయడం ఎందుకండి అని అన్నాడు. దేవుని నమ్మని వారు, హేతువాదులు, నాస్తికులు వీళ్ళందరూ వేసే ప్రశ్న ఏంటంటే అలాంటప్పుడు దేవుడు ఆ చెట్టు వేయడం ఎందుకు, తినొద్దని చెప్పడం ఎందుకు? ఆయనకు ముందే తెలుసు కదా భవిష్యత్తు తెలిసినటువంటి దేవుడు అసలు చెట్టే వేయకపోతే ఆదాము తినేవాడు కాదు కదా, మరణం వచ్చేది కాదు కదా. అంటే దేవుడు తప్పు చేశాడు, ఇది కల్పిత గ్రంథము అనే విధంగా వక్రీకరిస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు పిల్లరా. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఈ ప్రశ్నను చూసి? మీరు ఆలోచించండి. ఈ ప్రశ్న మీకు వదిలేస్తున్నా. తర్వాత నేను దీని గురించి టాపిక్ మాట్లాడతా. ప్రస్తుతానికి దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని వివరించాలనుకుంటున్నా. ఇంతకుముందు గత నెలలో కొంత నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఒకసారి గుర్తు చేస్తా. నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచిస్తే ప్రియులారా, ఈ సైన్స్ లేదంటే ఈ శాస్త్ర ప్రపంచం నమ్ముతున్నది ఏంటంటే ఈ సృష్టిని చూసి, ఈ ప్రకృతిని చూసి, లేదంటే ఈ ఆకాశ నక్షత్రాలను వీటన్నిటిని చూసి ఈ బ్రహ్మాండమైనటువంటి విశ్వమండలాన్ని, ఈ విశ్వాన్ని ఎవరు చెయ్యలేదు, దానికదే వచ్చింది అనే ఒక కంక్లూజన్కి వచ్చేశారు. దాన్నే ప్రజల్లోకి రుద్దుతున్నారు. అంటే సృష్టికి సృష్టికర్త లేడు, సృష్టి దానికదే వచ్చింది అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అందులో ఒక వ్యక్తిని నేను చూపిస్తా మీకు. అతని పేరే స్టీఫెన్ హాకింగ్. ఇతను నాసా అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేసే అతను. పేరు స్టీఫెన్ విలియం హాకింగ్. ఇతను లండన్లో ఉంటూ ఇతను పుట్టింది 1942 జనవరి 8, చనిపోయింది మాత్రం 2018. ఇతను బ్రతికున్న కాలంలో అతను చేసిన పరిశోధనలు ఈ విశ్వం మీద చేశాడు, ఈ విశ్వం మీద చూశాడు. ఈ విశ్వాన్ని చూసి అతను చెప్పిన మాట స్టేట్మెంట్ ఏంటంటే ఈ సృష్టి దేవుడు కలుగ చెయ్యలేదు, దానికదే వచ్చింది అని చెప్పాడు ఈ సమాజానికి. అదే చాలా మంది శాస్త్ర ప్రపంచము ఇతడు గొప్ప శాస్త్రవేత్త కదా, ఇతను చెప్పింది కరెక్టే అని ఇతని మాటను నమ్ముతూ ఇతన్నే ఫాలో అవుతూ ఈరోజు అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశము కానీ ఈ యూరోప్ దేశాలు కానీ దేవుని విడిచిపెట్టి తిరుగుతుంటారు. ఎందుకు? ఇలాంటి వారు బయలుదేరారు కనుక. ఇలాంటి వారు బయలుదేరి నిజంగా ఈ బ్రహ్మాండమైన ఈ సృష్టిని చూసి కూడా వారు చేసినటువంటి తప్పుడు పరిశోధనలు బట్టి సమాజము దేవుని నుండి దూరం అయిపోతుంది ప్రియులారా.
సమాజము దేవుని నుండి దూరం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిద్దాం, నిజంగా ఈ సృష్టి దేవుని సృష్టి కాదా? దేవుని సృష్టి కాదా? నేను ఇంతకుముందు చెప్పినట్టు మనిషి తయారు చేసుకుంటాడు ఒక కారు, దానికి ఒక కంపెనీ పేరు పెడతాడు, ఏమని? బెంజ్ కార్ అని, లేదంటే టయోటా కార్ అని, హోండా కార్ అని పెడుతుంటాడు. ఎందుకని? మనిషి తయారు చేసుకున్నాడు గనక ఇది హోండా కార్ అని పెడతాడు. మరి ఈ ప్రకృతిలో నువ్వు చూసేవన్నీ, ఒక నక్షత్రము కానీ, ఒక భూమి కానీ, ఒక సూర్యుడు కానీ, ఆకాశము కానీ, ఎవరి పేరు పెడతావు? శాస్త్రవేత్త పేరు పెట్టాడా? ఎవరైనా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారా? పెట్టుకోగలరా? వీళ్ళు ఎవరన్నా చేశారా? వీరి తల్లిదండ్రులు చేశారా? లేదంటే వీరిని కన్నా వారి తల్లిదండ్రులు చేశారా? ఎవరు చేయలేదు. వారి పేరు పెట్టుకోలేరు. భూమి మీద నువ్వు చేసినటువంటి వస్తువులకు నీ పేరు పెట్టుకున్నావు, బాగానే ఉంది. అంటే ఆ వస్తువు ఉంది కనుక, హోండా కారు ఉంది కనుక నువ్వు హోండా కంపెనీ అని పెట్టుకున్నావు. ఒకవేళగైనా హోండా కంపెనీ లేకపోతే ఆ హోండా కారు వచ్చేది కాదు కదా. మరి అలాంటప్పుడు సృష్టిని చూసి నీకు ఎందుకు అలా వచ్చింది? ఎవరు చేయలేరని ఎలా వచ్చింది? నీ కారు కన్నా చులకన అనుకుంటున్నావా? నీ కారు కన్నా చిన్నది అనుకుంటున్నావా? ఈ సృష్టిని చూస్తే నీ కారు కన్నా, నువ్వు తయారు చేసినటువంటి కారు కన్నా విలువ తక్కువదా ఈ సృష్టిని చూస్తే? కాదు ప్రియులారా. సృష్టిని చూస్తే, ఈ ప్రకృతిని చూస్తే మతిపోతుంది ఎవరికైనా సరే. అది ఆలోచించకనే, ఒక బావిలో కప్పలాగా మనం బ్రతుకుతున్నాము గనుకనే దేని గురించి ఆలోచించము, అనుభవిస్తాము కానీ ఆలోచించము. ఆలోచించకనే మనము చాలా విషయాలు గ్రహించలేకపోతున్నాము. ఇతడు ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడంటే, ఎలా అనుభవించాలి, ఈ ప్రకృతిని ఎలా అనుభవించాలి అనే పరిశోధన చేస్తున్నారే తప్ప, దాని వెనక ఉన్నది ఎవరు, అది ఎలా వచ్చింది అనే సంగతి వీరికి తెలియదు. ఎందుకంటే ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు. ఆలోచించకుండా బ్లైండ్గా దేవుడు లేడు, ఈ సృష్టి దేవునిది కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేశాడు. దీన్ని పట్టుకొని చాలా మంది బద్ధకస్తులు, బైబిల్ చదవని వారు కానీ, ఆలోచించే శక్తి లేనటువంటి వారు కానీ, దేవుడు లేడు దేవుడు లేడని అలా వాళ్ళు కూడా దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. మీరు అలా ఉండకూడదని నేను ఆలోచించే విధంగా ఈ మాటలన్నీ చదువుతున్నాను. ఈ శాస్త్రవేత్తను కన్నా తల్లిదండ్రులు లేరా? ఇతడు ఎలా వచ్చాడు భూమి మీదకి? తల్లిదండ్రులు లేకుండా భూమి మీదకి వచ్చాడా? రాలేదు కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కనుకనే ఇతను వచ్చాడు. తల్లిదండ్రులు లేకపోతే ఇతను వచ్చాడు కాదు, వచ్చేవాడు కానే కాదు. మరి సృష్టిని చూసి, ఇంత బ్రహ్మాండమైన ఈ ప్రకృతిని, ఈ సృష్టిని చూసి నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఇది ఎవరు వలన కలగలేదు, ఇది దానికి అదే వచ్చిందని ఎలా చెప్పగలుగుతావు? అది పెద్ద తప్పు ప్రియులరా, పెద్ద తప్పు. ఇంకా చూపిస్తా, ఇంకా ముందు కొన్ని విషయాలు చూపిస్తా. అలాగే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమి నమ్ముతున్నారంటే, ఈ సృష్టి ఎలా వచ్చిందంటే బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద ప్రేలుడు వలన సంభవించింది ఈ సృష్టి వచ్చింది అని వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. పెద్ద ప్రేలుడు వలన, మీరే ఆలోచించండి, ఒక ప్రేలుడు జరిగితే ఏదైనా మంచి ఉంటుంది అందులో? ఒక ప్రేలుడులో ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య, హమాస్ ఇస్రాయెల్ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఆస్తి నష్టం ధ్వంసం చేసుకుంటున్నారు. ఆ బాంబుల వల్ల, ఆ విస్ఫోటనం చెందడం వల్ల నాశనం జరుగుతుంది కానీ మేలనేది ఎక్కడన్నా జరుగుతుందా? చివరికి కరువు ప్రాంతాలుగా మారిపోతున్నాయి ఆ దేశాలు, కరువు ప్రాంతాలు. ఎందుకంటే ఆ యుద్ధం వలన ఎంతో ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, కరువు దేశాలుగా మారిపోతున్నాయి. ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు ఆ ప్రజలు. నష్టము వాటిల్లుతుంది కానీ ఒక విస్ఫోటనం జరగటం బట్టి మేలు అనేది జరగదు. నువ్వు ఈ ప్రకృతిని చూస్తే నీకు ఎంతో అందంగా కనిపిస్తుంటుంది. ఎంతో అందమైన నదులు ఈ భూమి మీద ఉన్నాయి. ఎన్నో అందమైనటువంటి చెట్లు, ఫారెస్ట్లు, ఎన్నో అందమైనటువంటి పక్షులు, ఎంతో అందమైనటువంటి జంతువులు, అలాగే సముద్రాలు, పైన ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు, మెలమెలా మెరిసే నక్షత్రాలు, ఇవన్నీ చూసి ఎంతో ఆహ్లాదకరంగా మన మనసు ఉప్పొంగిపోతుంటది కదా. ఏ రోజైనా వీటిని చూసి ఇవి మాకు బాధగా ఉన్నాయి, వీటిని ఎందుకు పెట్టారు, ఇవి చూడలేకపోతున్నామని ఎవరైనా అనుకున్నారా? అనుకోరు. ఎందుకంటే అందమైన ప్రకృతి, అందమైన సృష్టి గనుక. అందమైనది ఇది. దేవుడు కూడా సర్టిఫై చేశాడు ఈ సృష్టిని చేసి. ఆయన 6 దినాల్లో ఈ సృష్టిని చేసి ఆయన సర్టిఫై చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఏం చెప్పాడో తెలుసా? ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఈ సృష్టిని, ఈ ప్రకృతిని గురించి చెప్పిన మాట ఏమన్నాడంటే, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలా మంచిదిగా ఉంది సృష్టి. ఎవరైనా చెప్పగలరా సృష్టి బాగాలేదని? ఎవరైనా చెప్పగలరా? అందరూ అనుభవిస్తున్నారు కదా. అందరూ ఏదో మనశ్శాంతిగా లేదండి, కొంచెం బీచ్ కన్నా వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో కొంచెంసేపు అలా స్పెండ్ చేసి వద్దాము, నాకు మనసు బాగాలేదండి అని అంటుంటారు కొంతమంది.
ఒకవేళ సముద్రం దగ్గర ఉంటే వాళ్ళు కోరుకునే కోరికలు ఏంటంటే, మనసు నిజంగా వర్క్ ప్రెషర్ వల్ల, లేదంటే ఏదో సమస్యల వల్ల నాకు ప్రశాంతత లేదండి. పోయి బీచ్ దగ్గరికెళ్ళి ప్రశాంతంగా ఏమి ఇంటి దగ్గర దొరకదా నీకు? దేవుడు కలుగజేసిన సృష్టిలోనే నీకు ప్రశాంతత. అది ఎందుకంటే దేవుడు చాలా మంచిదిగా చేశాడు. చెడ్డదిగా చేయలేదు. చాలా మంచిది. దాన్ని చూస్తే, ఆ సృష్టిని చూస్తే నీకు ఆహ్లాదకరము. నైట్ పడుకున్నప్పుడు నువ్వు అలా పైకి కళ్ళెత్తి నువ్వు చూస్తే ఎంతో అందమైన నక్షత్రాలు మెలమెల మెరుస్తూ, ఆకాశంలో నిజంగా చంద్రుడు, ఇంత వెన్నెల మధ్య నిజంగా నువ్వు ఆహ్లాదకరంగా నిద్రపోతావే. ఏ రోజు నిద్ర లేని రోజులు ఉండవు కదా ఆ ప్రకృతిని చూసినప్పుడు. ఏ రోజు నీకు స్ట్రెస్ అనిపియదు కదా. కానీ వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే, ఒక పేలుడు పేలడం బట్టి, ఒక పెద్ద విస్ఫోటనం జరగడం బట్టి ఈ ప్రకృతి వచ్చింది అని అంటున్నారు. ఇది ఎలా సాధ్యం ప్రియులారా? ఇది ఎలా సాధ్యము? అంటే అబద్ధాలు వారికి నోటికొచ్చినవి ఏవైనా చెబుతారు. అవే సిద్ధాంతాలుగా పెడతారు. ప్రజల మనసుల్లో రుద్దుతారు. చివరికి దేవుని నుంచి ఈ సమాజాన్ని దూరం చేస్తున్నారు ప్రియులారా. దేవుడు అందుకే ఈ మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు, ఈ బైబిల్‌ను. నేను చేసే ప్రతి పరిశోధనలో దేవుడే కనపడుతున్నాడు. మిగతా వారికి ఎందుకు కనపడటం లేదు? ఉన్నారు, అందరు శాస్త్రవేత్తలు లాంటి వారని కాదు. కొంతమంది వీరు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ ప్రకృతిని అనుభవించాలనుకుంటుంటారు. ఒక మామిడి చెట్టుని చూడంగానే ఆ మామిడి పండుని తినాలనుకుంటాడే గాని, ఆ మామిడి పండు ఎలా వచ్చింది, ఆ మామిడి చెట్టుని ఎవరు కలగజేశారనేది ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించరు. అస్సలు ఆ మనస్సులోకే రానే రాదు. అబ్బా! చాలా బాగుంది మామిడి పండు అంటారు. అబ్బా! చాలా మంచి గాలండి, చాలా చల్లటి గాలండి అని అంటాము. ఎవరు చేశారండి? ఈ మంచి గాలి ఎలా వస్తుందండి నీ దగ్గరికి? ఏమన్నా నువ్వు చేశావా? నీ తండ్రి చేశాడా? నీ తండ్రి చేశాడా? లేదంటే నీ ముత్తాతలు చేశారా? ఎవరు చేశారు? ఎవ్వడు చేయలేదు. మనిషి ఎవ్వరు చేయలేదు. మనిషి చేసుకున్నవి భూమి మీద మనం చూస్తున్నాము. కారు చేసుకున్నావు. నువ్వు ప్రయాణించడం కోసం ఒక కారు, ఒక బస్సు, ఒక ట్రైను, ఒక ఫ్లైట్ చేసుకున్నావు. అందుకే నీ పేర్లు పెట్టుకుంటున్నావు దానికి. ఓకే. మంచిది. మరి గాలికి ఎవరి పేరు పెడతావు? మామిడి చెట్టుకి ఎవరి పేరు పెడతావు? ఈ ప్రకృతికి ఎవరి పేరు పెడతావు? ఈ విశ్వానికి ఎవరి పేరు పెడతావు? ఎవరి పేరు పెట్టలేరు. సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి అయిన దేవుని పేరు పెట్టాల్సిందే తప్ప, ఆయన సృష్టే తప్ప నరుని సృష్టి కానే కాదు. సృష్టిని అనుభవిస్తూ కూడా సృష్టికర్త లేడు అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది పిల్లారా. చాలా విడ్డూరంగా ఉంది. మీరు ఇవన్నీ ఆలోచించండి. నిజంగా ఒక వస్తువు ఉన్నదంటే దాన్ని కలుగజేసిన వాడు ఉంటాడు కదా. అలాంటప్పుడు ఈ ప్రకృతి ఉన్నప్పుడు ప్రకృతిని కలుగజేసిన వాడు లేరా? మీరు ఆలోచించండి. మీరు పడిపోకూడదు. ఈ విధంగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడు అనే సంగతి. దేవుడు ఈ శాస్త్ర ప్రపంచాన్ని చూసి, లేదంటే ఈ అందరికీ ఆయన మాటలు చూపించి, లేదంటే ఆయన ప్రకృతిని చూపించి ఒక మాట చెబుతున్నాడు. నేను లేను అని మీరు విర్రవీగుతున్నారు కదా. ఒకసారి నేను వేసే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి అని దేవుడు అడిగాడు. నేను ఒక ప్రశ్న వేస్తా మీకు, ఆ సమాధానం చెప్పండి. ఒకవేళ బుద్ధి జ్ఞానం ఉంటే మీరు నాకు సమాధానం చెప్పండి అని దేవుడు అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న చూస్తారా పిల్లరా? యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే దేవుడు అడుగుతున్నాడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? దేవుడు చెబుతున్నాడు, ఇది దేవుని సృష్టి కాదు, దేవుడు లేడు అనే వారిని అందరికీ ఈవెన్ మనకు కూడా చెబుతున్నాడు. మనకు కూడా ఒకసారి మీ కన్నులు పైకెత్తి చూడండి నాయన. ఒకసారి మీ కన్నులు పైకెత్తి చూడండి. వీటిని ఎవడు సృజించెను? నేనా? నా తండ్రా? నా తండ్రిని కన్నా తండ్రా? లేదంటే వారి తండ్రులా? ఎవ్వరు సృజించలేదు ప్రియులారా. శాస్త్రవేత్త ఇంతకుముందు చూపించినటువంటి స్టీఫెన్ హాకింగ్సా? కాదు. అతను కాదు. నువ్వు సృజించలేదు, కానీ దానికి మాత్రము దేవుడి సృష్టి కాదని చెబుతున్నావు. దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఒకసారి మీ కళ్ళు పైకెత్తి చూడండి. మీరు పైకెత్తి చూడండి. పైకెత్తి చూసి వీటిని ఎవరు కలుగజేసెను? నైట్ పూట చూస్తే మీకు మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంటాయి ప్రియులారా. సన్నగా చిన్నగా మీరు చూస్తున్నట్టు అవేవో చిన్నవి కాదు. అవి ఎంతో దూరంలో ఉన్నాయి కాబట్టి నీకు చిన్నవిగా కనపడుతున్నాయి. అవి మనం నివసించే ఈ భూమి కన్నా ఎన్నో లక్షల రెట్లు పెద్దవి. ఈ నక్షత్రాలు చాలా పెద్దవి, చాలా పెద్దవి. అలానే ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటినన్నిటిని పేర్లు పెట్టి పిలుచువాడే కదా. వీటన్నిటికీ నేను పేర్లు పెట్టాను. మనిషికి ఇప్పటికీ ఈ విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలియదు. వాటి సంఖ్య తెలియదు మనిషికి. ఈ విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాల సంఖ్య మనిషికి తెలియదు. అందుకే ఒకరోజు అబ్రహాము గారిని దేవుడు దీవిస్తూ ఆయన అంటాడు, పిల్లలు లేనప్పుడు అబ్రహాము గారి దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, నాయన అబ్రహాము ఒకసారి బయటికి రా నాన్న.
అని వచ్చి పైగా చూపిస్తాడు. ఒకసారి ఆకాశంకి వెళ్ళి చూడు, నువ్వు ఆకాశ నక్షత్రాలను లెక్కించగలవా? నీ సంతానం అలా ఉండబోతుంది నాయన. నీ సంతానం అంత గొప్ప సంతానముగా నేను నిలబెట్టబోతున్నానని ఒకరోజు మన పితరుడైనటువంటి అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానం. ఈరోజు శాస్త్రం ఇంత డెవలప్ అయినా కానీ ఈ విశ్వంలో తిరిగే నక్షత్రాల సంఖ్య ఇప్పటికీ మనిషికి తెలియదు. ఇక ముందు కూడా తెలుసుకోలేడు. అది దేవునికి మాత్రమే తెలిసిన సంఖ్య. ఆయన వాటికి పేర్లు కూడా పెట్టి పిలుస్తున్నాడంట. ఊరికే సంఖ్య మాత్రం నియమించడమే కాదు, వాటికి పేర్లు పెట్టి కూడా పిలుస్తున్నాను ఆయన. వాటికి పేర్లు కూడా నేను పెట్టాను. ఒకసారి మీ కన్నులు పైకెత్తి చూడండి. మీరు ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి సందేహాలు వచ్చినాయి అనుకో, ఆలోచించండి. ప్రతి దానికి, ప్రకృతిలో ప్రతి దానిని మీరు ఆలోచించండి. దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు, దేవుడు మీకు కనపడతాడు. మళ్ళీ దేవుడు మీకు కనపడతాడంటే మరలా ఏదో ఒక ఆకారం వచ్చి మీ ముందు కనపడుతుందని కాదు. ఆ పనులలో, ఆ క్రియలలో మీరు ఆలోచిస్తుంటే ఆ సృష్టి మానవ సృష్టి కాదు, ఇది మానవులు చేసిన క్రియలు కావు, ఇవి మహాశక్తివంతుడైనటువంటి, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడే కలుగజేసినవి అని మీకు అర్థమవుతుంది. మీరు ఆలోచించండి. ఎప్పుడు మీ విశ్వాసం నుండి మీరు తొలగిపోవద్దు. మనల్ని ఆలోచింపజేస్తున్నాడు. ఒకసారి చూడండి నాయన, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల సంఖ్య మీకు తెలియదు, నాకు తెలుసు అని అంటుండే దేవుడు. నేను వాటిని పేర్లు పెట్టి పిలుస్తున్నాను. ఇంకా ఏంటంటే వాటిని సమూహములుగా బయలుదేరి చేశాను. సమూహములు అని అంటుండే దేవుడు. సమూహములా. ఒకసారి ఈ ఫోటో చూపిస్తా ప్రియులారా, ఒకసారి ఈ ఫోటో చూపిస్తా చూడండి. సమూహములు. ఇది చూస్తే ప్రియులారా, ఇది క్లోజ్ లుక్ లో, ఇది మనం ఆకాశం వైపు చూస్తే గినా ఇలా కనిపిస్తుంది. ఇది టెలిస్కోప్ లో చూసి వాళ్ళు పిక్చర్లు తీసినటువంటిది. ఒకసారి ఆలోచించండి, ఏందండి ఇవి లైట్లు? అసలు ఇది లెక్క పెట్టగలమా? ఈ ఫోటోలో ఉన్నటువంటి వీటినే మనం లెక్క పెట్టలేని సిచ్యువేషన్, వీటినే మనం లెక్క పెట్టలేము ప్రియులారా. ఇలాంటి వాటిని ఇలా ఇది ఎంత విశ్వము మనం పైకి చూస్తే ఇలా ఉంటది ప్రియులారా. మనకు సాయంత్రం పూట నైట్ మిలమిలా మెరుస్తూ కనపడుతున్నటువంటి నక్షత్రాలు, వాటిని టెలిస్కోప్ లో పెట్టి చూస్తే, దగ్గరికి పెట్టి చూస్తే, కొంచెం దగ్గర క్లోజ్ లుక్ లో చూస్తే ఇలా కనిపిస్తుంది పిల్ల. ఇవన్నీ మనం చూడటం లేదా? నిత్యం మనం చూడటం లేదా? ప్రతి రాత్రి మనం పడుకున్నప్పుడు ఆకాశం వైపు చూస్తే మనకి ఇవన్నీ కనపడటం లేదా? కనపడుతున్నాయి. ఇవేవో కనపడుతున్నాయని చిన్న చీమలు లాంటివి అనుకోవద్దు. భూమి కంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దవి. అది ఒక సబ్జెక్ట్, మళ్ళొకసారి మాట్లాడతా. అవి ఎంత పెద్దయో నేను చూపిస్తా ఒకసారి. చాలా పెద్దవి ప్రియులారా. అలాంటివి నిజంగా సమూహాలుగా బయలుదేరి చేశాడు. ఎంతో సమూహాలు. అలాంటివి ఎన్నో లక్షల కొద్ది, కోట్ల కొలది నక్షత్రాలు ఈ విశ్వంలో తిరుగుతూ ఉన్నాయి. సమూహాలుగా వాటిని బయలుదేరి చేశాడు. అవి మనం చూస్తున్నట్టు ఆ నక్షత్రాలు అలా ఒక చోట ఉండలేదు ప్రియులరా. అవన్నీ పరుగులు తీస్తున్నాయి ఈ విశ్వంలో. ఈ ఖాళీ విశ్వంలో ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి పరుగులు తీస్తున్నాయి. మామూలు వేగంతో కాదు. మనం ఈ రోజు భూమి మీద నడిపే ఆటోలు లేదంటే బస్సులు అవి 60-70 కిలోమీటర్లు గంటకు పోతాయి. ఇవి లక్షల కిలోమీటర్ల వేగంతో బయలుదేరుతున్నాయి, పరుగులు తీస్తున్నాయి ఈ విశ్వంలో. అసలు వాటిని ఆలోచిస్తుంటేనే నీ మతి పోతుంది ప్రియులారా. వాటిని ఆలోచించే మనసు, వాటి గురించి ఆలోచించే టైం ఈ మనిషికి ఉన్నదంటే లేదు. ఒకవేళ ఆలోచించినా అవి ఎలా ఉపయోగించుకోవాలి అని అనుకుంటుంటాడు. స్టీఫెన్ హాకింగ్స్ పైకి చూశాడు, విశ్వంలో ఏముందని చూశాడు. చూసి అతనికి అర్థమైంది ఏంటంటే ఈ సృష్టి దేవుని వలన కలగలేదు, సృష్టికర్త లేడు అని చెప్పాడు. కానీ బైబిల్లో మనకు చెప్పింది అటువంటిది. మనం ఏదో ఇంకా పిహెచ్డీలు చేయాల్సిన పని లేదు. బైబిల్ జ్ఞానం నేర్చుకోవటానికి, చదవటానికి వస్తే చాలు. అవి చదివితే నీకు అర్థమవుతుంది. దేవుడు నిజంగా ఫ్రీగా నీకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఒకసారి నువ్వు ఆకాశం వైపు తేరు చూస్తే నాయన, అవి సమూహాలుగా నేను బయలుదేరి చేశాను, వాటికి పేర్లు పెట్టి నేను పిలుస్తున్నాను. వీటిని కలుగజేసిన వాడు ఎవడో చెప్పండి? ఏ శాస్త్రవేత్త పేరైనా చెప్పగలడా? ఎవరైనా చెప్పగలరా? ఈ ప్రపంచంలో ఏ జ్ఞానైనా, ఏ ధనవంతుడైనా, ఏ ప్రెసిడెంట్ అయినా చెప్పగలడా? ఇవి ఎవరు తయారు చేశారో, ఎవరు సృష్టించారో? చెప్పలేరు. వారు కాదు, ఒక దేవుడు మాత్రమే సృష్టించాడు. సృష్టికర్త మాత్రమే వీటన్నిటిని సృష్టించాడు. వీటిని సమూహాలుగా బయలుదేర్చాడు. ఆ సమూహాలు ఎలాంటివో తెలిసినా ఒకసారి చూడండి పిల్లలు. ఇది అంటే విశ్వంలో ఇది ఒక సమూహం, నక్షత్ర మండలం ఒక సమూహం లాగా ఉన్నది. అంటే దీన్ని పాలపుంత నక్షత్ర మండలము అంటారు. మనమున్నాము అంటే మన సౌర కుటుంబము, సూర్యుడు, భూమి ఈ నక్షత్ర మండలంలోనే ఉన్నాయి. ఈ పాలపుంత నక్షత్ర మండలం లాంటివి అనేకము కోట్ల కొలదిగా ఈ విశ్వంలో ఉన్నాయి. ఇదొక్కటే కాదు, ఇదొక్క దగ్గరనే నక్షత్రాలు ఎన్నో సమూహాలుగా దేవుడు చెప్పినట్టుగా రాసులుగా ఉన్నాయి కదా. ఒక రాశిగా, ఒక కుప్పగా ఉన్నట్టుగా మీకు కనపడుతుంది కదా. ఇలాంటివి కోట్ల కొలదిగా ఈ విశ్వంలో ఉన్నాయి ప్రియులారా, కోట్ల కొలదిగా ఈ విశ్వంలో ఉన్నాయి.
ఎందుకు ఇది చూపించానంటే మనం ఇందులోనే ఉన్నాం కనుక. ఈ పాలపుంత నక్షత్ర మండలంలోనే మన అడ్రస్. ఇప్పుడు నేను లెటర్ అమెరికా నుండి ఇండియాకు రాయాలన్నా, లేదంటే హైదరాబాద్ నుంచి లెటర్ మనకు మన ఇంటికి మురారి నాసరయ్య గారి ఇంటికి రావాలంటే ఏం చేయాలి? అడ్రస్ ఇవ్వాలి నేను. ఎలా అడ్రస్? ముందు కాలనీ పేరు రాయాలి, ఏ కాలనీలో ఉంటారు వాళ్ళు అనేది. తర్వాత గ్రామం పేరు రాయాలి, ఏ గ్రామంలో ఉంటారు అనేది. తర్వాత మండలం రాయాలి, తర్వాత జిల్లా, తర్వాత రాష్ట్రము. అప్పుడు వస్తుంది నీకు కరెక్ట్ ప్లేస్లోకి ఆ లెటర్ వస్తుంది, లేదంటే సమాచారం చేరవేస్తాం. అలానే ఈ విశ్వంలో మన అడ్రస్ ఎక్కడా అని చూస్తే అనంత విశ్వంలో ఈ పాలపుంత నక్షత్ర మండలంలో మనం ఉన్నాం ప్రియులరా. ఈ పాలపుంత నక్షత్ర మండలంలోనే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడండి. ఈ పాలపుంత నక్షత్రంలో ఇక్కడ ఒక చిన్న డాట్ లాగా కనపడుతుంది, చూస్తున్నారా? ఇక్కడ ఒక చిన్న డాట్, అదే భూమి. అదే భూమి. ఈ విశ్వంలో ఈ భూమి నిజంగా చిన్న డస్ట్ పార్టికల్ లాగా ఉన్నది ప్రియులారా. మనం విశ్వపు అంచుకు వెళ్ళి ఈ భూమిని చూస్తే ఒక చిన్న డస్ట్ పార్టికల్ లాగా కూడా మనకు కనిపించదు అసలు. అంత నెగ్లిజిబుల్ గా అసలు ఏమాత్రం కనిపించలేని స్థితిలో ఈ భూమి ఉంది. ఈ రోజు భూమి మనం చూస్తుంటే చాలా పెద్దది అని మనం అనుకుంటాము. ఈ విశ్వంతో పోలిస్తే అది చాలా చిన్నది, చిన్న డస్ట్ ప్రియులారా, చాలా చిన్న డస్ట్, చాలా చిన్న డస్ట్. ఇక్కడే మన సూర్య కుటుంబం ఉంది. సూర్య కుటుంబం అంటే సూర్యునితో పాటు తిరిగే గ్రహాలు. మనము పొద్దున్న లేస్తే సూర్యుని చూస్తున్నాం కదా, సాయంత్రం వరకు సూర్యుని చూస్తూనే ఉన్నాము. ఆయనే సూర్యుడు. ఈ సూర్యుడు చుట్టూ 8 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ప్రియులారా. ఈ 8 గ్రహాలు మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఈ గ్రహాలన్నీ 8 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ప్రియులారా. ఎప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి ప్రతి నిత్యం. 3వ గ్రహము, సూర్యుని నుంచి 3వ గ్రహమే మన భూమి. ఈ పాలపుంత నక్షత్ర మండలంలో ఇక్కడ డాట్గా ఉన్నట్టు చోట మన భూమి. ఇక్కడ సూర్యుడు ఎక్కడో ఉంటాడు, మనకు అర్థం కాదు. ఆ సూర్యుని చుట్టూ ఈ భూమి తిరుగుతూ ఉంది 3వ గ్రహంగా. నిజంగా ఈరోజు ఈ సూర్య కుటుంబం గురించి మీకు ఒకసారి వివరిస్తా. ఎందుకు వివరించాలని మీరు అనుకుంటారు, మాకెందుకు ఈ సైన్స్ అనుకుంటారేమో. మీకు సైన్స్ భాషలో కాదు కానీ నార్మల్ భాషలోనే మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. అది అర్థమైతే నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడే వీటిని కలుగజేశాడు అనే సంగతి మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడు దేవుని నుంచి తొలగిపోరు ప్రియులారా. నిజంగా ఈ అనంత విశ్వంలో ఈ భూమి అనేది కంటికి కనిపించదు కూడా. ఎలా ఉందండి ఈ బ్రహ్మాండమైన సృష్టి? ఆలోచించండి. ఎవరు కలుగజేశారండి? దేవుడు కాదా? ఒకసారి చూడండి, మీరు మీ కళ్ళెత్తి పైకి చూడండి అని దేవుడు చెబితే వీళ్ళు చూడటం లేదు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ విశ్వంలో మన భూమిని మనం చూడగలిగితే, అవి చాలా చిన్ని పార్టికల్ లాగా ఉంటుంది ప్రియులారా, చాలా చిన్ని పార్టికల్. ఇలాంటి విశ్వంలో మనల్ని దేవుడు తిప్పుతున్నాడు. నిజంగా ఈ సౌర కుటుంబాన్ని ఆలోచిస్తే దీని గురించి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ప్రియులారా. 3వ గ్రహంగా ఉన్నటువంటి ఈ భూమి మీదనే కదా మనం ఉన్నది. ఈ భూమి మీదనే మనం ఉన్నాం, నివాసం ఉంటున్నాము. ఈ భూమి ఏదో కదలకుండా అలా ఉంది అని మీరు అనుకుంటున్నారేమో. భూమి ఎంతో వేగంతో తిరుగుతున్నది సూర్యునితో పాటు తన చుట్టూ కూడా తాను తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వలన మనకు డే నైట్, లేదంటే పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం బట్టి రాత్రి పగలు వస్తున్నాయి. అలాగే సూర్యుని చుట్టూ తిరిగి రావడం వల్ల మనకు సంవత్సరం వస్తుంది. ఒకసారి వీడియో చూపిస్తాడు తమ్ముడు, ఒకసారి చూడండి మీరు. In Acts 9, Earth's rotation. As the Earth revolves around the Sun along its orbit, it spins on its axis too. ప్రియులారా, చూశారు కదా, భూమి మనం చూస్తున్నట్టు ఇక్కడ మనం భూమి మీద చాలా నెమ్మదిగా హాయిగా బ్రతుకుతున్నాము. భూమి ఏదో నెమ్మదిగా కదలకుండా అలా లేదు ప్రియులారా, తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మనకు రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. మనకు రాత్రి పగలు రావాలంటే భూమి తన చుట్టూ తాను తిరగాలి. ఎంత వేగంతో తిరుగుతుందో తెలిసిన 1670 కిలోమీటర్ల గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరగడం బట్టి మనకు పగలు రాత్రి వస్తుంది. ఒకవేళ భూమి అంత వేగంతో తిరగకపోతే నీకు పగలు ఉండదు, లేదంటే మొత్తం పగలే ఉంటుంది, లేదంటే మొత్తం రాత్రే ఉంటుంది.
అది గిన తన చుట్టూ తాను గిన తిరగకపోతే, అంత వేగంతో నువ్వు తిరగాలి. ఉదయం లేయంగానే 6 గంటలకు రాగానే నువ్వు గుడ్ మార్నింగ్ అని అంటావు. ఎలా నీకు గుడ్ మార్నింగ్ వస్తుంది? భూమి ఏ మాత్రం తన వేగంలో మార్పు లేకుండా తిరుగుతుంది గనుకనే. భూమి తన వేగంలో ఏ మాత్రం మార్పు లేకుండానే గుడ్ మార్నింగ్ అని నువ్వు చెప్పడానికి 6 గంటలకల్లా భూమి అలా సూర్యుడిని ఉదయించేటట్టుగా వస్తుంది నీ పక్క. ఆలోచించండి, ఎవరు నడిపిస్తున్నారు దీన్ని? ఎవరు నడిపిస్తున్నారు ఈ విశ్వాన్ని? ప్రియులారా, ఆలోచించండి. ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈరోజు మనిషి చేసుకున్న వాహనాలను మనం చూస్తే, మనిషి చేసుకున్న వాహనాలు అన్నీ లేటే, ఏవి టయానికి రావు. ఒక ట్రైను లేటే, ఒక బస్సు లేటే, ఒక ఫ్లైట్ లేటే, ఏదైనా సరే లేటే. మనిషి ఈ భూమి మీద నడిపించే ఏ వాహనమైనా లేటుగా నడుస్తున్నాయే తప్ప. కానీ భూమి ఏందండి అంత పర్ఫెక్ట్గా 6 గంటలకల్లా నీకు మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి వస్తుంది. అలాగే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది ప్రియులారా. ఈ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఈ సర్కిల్ ఉంది కదా, ఎర్రగా చూపించారు సర్కిల్. దీని చుట్టూ ఇక్కడ బయలుదేరి మరలా ఇదే ప్లేస్కు రావడానికి, సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలము 365 రోజులు ప్రియులారా. 365 రోజులు. ఒకవేళ భూమి స్లోగా తిరిగిందనుకో లేట్ అయిపోతుంది, రోజుల సంఖ్య పెరిగిపోతుంది. నీకు సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అనిపిస్తుంది. అప్పుడు 2 సంవత్సరాలు అనిపిస్తుంది. ఏ రోజు భూమి నిజంగా లేట్ అయినట్టుగా మనం ఎక్కడ చరిత్రలో చూడం ప్రియులారా. ఎక్కడ చూడము మనం. భూమి ఈ రోజు రావడం లేట్ అయిందండి మనం చెప్పొచ్చు. రైల్వే స్టేషన్లో పలానా ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్ లేట్ అయిందండి, 2 గంటలు లేటు. కానీ భూమిని గూర్చి ఏ రోజైనా భూమి ఈ రోజు తిరగడము, లేదంటే ఈ సంవత్సరం భూమి చాలా స్లోగా తిరుగుతుంది కాబట్టి మనకు సంవత్సరంలో సంఖ్య పెరిగిపోతుంది, రోజుల సంఖ్య అని ఎప్పుడైనా విన్నామా? వినము. ఎంత పర్ఫెక్ట్గా తిరుగుతుందంటే ప్రియులారా, డిసెంబరు మనం అందరికీ తెలుసు, డిసెంబరు 31వ తారీఖు రాగానే అందరూ దేవుని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు. డిసెంబర్ 31వ తారీఖున అందరూ కూర్చొని 31వ తారీఖున 11 గంటలకు 11:50 వరకు ఇంకా అప్పటి నుంచి ఆతృతతో చూస్తుంటారు. ఏమని? ఎప్పుడు 12 అవుతుందా, ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలా, ఎప్పుడు 12 అవుతుందా, ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అలా ఎదురు చూస్తున్నారు? ఎందుకు అలా ఎదురు చూస్తున్నారంటే నిజంగా వాళ్ళు ఎదురు చూసిన ప్రకారంగానే భూమి కరెక్ట్గా 12 అవ్వంగానే అదే ఎక్కడైతే భూమి చుట్టూ తిరగడం ప్రారంభించిందో అదే ప్లేస్కు రావడానికి తిరిగి రావడానికి 360 రోజుల్లో కరెక్ట్గా ఒక సెకండ్ కూడా పొర్లు పోకుండా ఆ కరెక్ట్ టయానికి దిగుతుంది ప్రియులరా. అందుకే వెంటనే నువ్వు ఆ సెకండ్, అది ఒక సెకండ్ పడంగానే 12 అని అలా పడంగానే నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని నువ్వు విషెస్ చేస్తుంటావు అందరికీ. నువ్వు అనవు ఏ రోజు ఇంకా భూమి ఇంకా తిరగలేదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఇంకా గంట లేట్ అవుతుంది ఏంది, ఇంకా 2 అవర్స్ లేట్ అవుతుంది అని ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెబుతారా? చెప్పరు. అంత పర్ఫెక్ట్గా ఎలా తిరుగుతుంది ప్రియులారా భూమి, ఆలోచించండి. అంత ఖచ్చితంగా భూమి ఎలా తిరగగలుగుతుంది? ఎవరు నడిపిస్తున్నారు వీటిని? అంత పకడ్బందీగా ఎవరు నడిపిస్తున్నారు ప్రియులారా? ఆలోచించండి. చాలా అద్భుతం కదా, చాలా అద్భుతంగా ఉంది కదా. బైబిల్ ఎంత అద్భుతమైన మహాజ్ఞాన గ్రంథమో ఆలోచించండి ప్రియులారా. ఎంత మహాజ్ఞాన గ్రంథమో ఆలోచించండి. ఇది అర్థం కాకనే మత పుస్తకం అంటున్నారు, ఇది అర్థం కాకనే దేవుడు లేడని నేను మాట్లాడుతున్నారు. మీరు అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. నిజంగా ఒక సంవత్సరము, ఒక సెకండ్ కూడా తప్పిపోకుండా కరెక్ట్ టయానికి భూమి తన సూర్యుని చుట్టూ తిరిగి వస్తున్నదంటే ఎవరు నడిపిస్తున్నారు ఇంత పర్ఫెక్ట్గా? సృష్టికర్త లేకుండా ఎలా నడుస్తుంది? నువ్వు నడిపే బస్సుకు డ్రైవర్ ఉంటాడు, నువ్వు నడిపే ఓడకు నావే ఉంటాడు. ఎవరండి విశ్వాన్ని నడిపేది? ఎవరు తిప్పకుండానే ఈ విశ్వం తిరుగుతుందా? ఎవరు తిప్పకుండానే ఈ భూమి తిరుగుతుందా? ఈ సూర్యుడు తిరుగుతుందా? ఈ ప్రకృతి అంత తిరుగుతుందంటే నిజంగా సృష్టికర్త ఉన్నాడు గనుకనే ఇవన్నీ సకాలంలో టయానికి తిరుగుతున్నాయి ప్రియులారా. ఒక బస్సు నడపడానికి డ్రైవర్ ఎంత అవసరమో, ఒక ఫ్లైట్ నడపడానికి పైలట్ ఎంత అవసరమో, ఈ సృష్టి నడపడానికి సృష్టికర్త అవసరము. సృష్టికర్త ఉన్నాడు కనుకనే అవి పర్ఫెక్ట్గా ఖచ్చితంగా తిరుగుతున్నాయి ప్రియులారా. ఏ రోజు లేట్ అవ్వటం లేదు. ఉదయం 6 అవ్వగానే గుడ్ మార్నింగ్ అంటున్నాము, 365 రోజులు అయిపోగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతున్నాము. ఏ రోజు గత చరిత్ర అంతా తిరగజేస్తే ఎక్కడ మనకు లేట్ అయినట్టుగా కనపడదు ప్రియులారా. ఎక్కడ లేట్ అవ్వదు, అంత పర్ఫెక్ట్గా ఎలా. అందుకే ఒకసారి యోబు గ్రంథం ఒకసారి చూడండి ప్రియులారా. యోబు గ్రంథము 38వ అధ్యాయం మనం చూడగలిగితే 32వ వచనం ప్రియులారా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 32వ వచనము చూస్తే దేవుడు చెబుతున్నాడు, వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నువ్వు నడిపించగలవా అంటుండు దేవుడు. నువ్వు నడిపించగలవా? ఒక శాస్త్రవేత్త
లేదంటే మనిషి, ఒక ధనికుడు, ఎవరైనా సరే నేను నడిపించలేనండి. మనిషి అనేవాడు ఎవరు ఈ ప్రకృతిని నడిపించలేడు, ఈ భూమిని నడిపించలేడు. భూమి అలా ఖాళీగా లేదు. భూమి పరుగులు తీస్తుంది. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంత వేగంతో పరుగులు తీస్తుందో తెలుసా? 1,07,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతా ఉంది సూర్యుని చుట్టూ. అంత వేగంతో తిరిగితేనే తప్ప భూమి 360 రోజుల్లో సూర్యుని చుట్టూ తిరిగి రాలేదు. మరి ఎవరు నడిపిస్తున్నారు దీనిని? నేను వెళ్ళి డ్రైవింగ్ చేయటం లేదు భూమి, లేదంటే మరొక వెళ్ళి ఇంకా శాస్త్రవేత్త వెళ్ళి సూర్యుని మీద వెళ్ళి కూర్చొని డ్రైవింగ్ ఎవరైనా చేయటం లేదు, ఏ మనిషి చేయటం లేదు. ఎవరు నడిపిస్తున్నాడని దేవుడు అడుగుతున్నాడు. పిల్లరా, ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఏమంటున్నాడంటే, మళ్ళొకసారి చదువుతున్న మాట, వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నువ్వు నడిపించగలవా? ఈ నక్షత్రాలన్నిటిని నువ్వు నడిపించగలవా? నడిపించలేవు. మనిషి నడిపించలేడు. మనిషి నడిపించలేని చేత కాకపోయినా దేవుడు లేడు అని నేను ఊరికే ఉచిత సలహాలు లేదంటే ఉచిత స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటాడు. ఇంకో మాట బైబిల్లో రాయబడింది. ప్రియులరా, మనము సూర్య కుటుంబంలో ఉన్నాం కదా. మనం నివసిస్తున్న ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. సూర్యుడు కూడా ఖాళీగా అలా లేడు. ప్రియులరా, సూర్యుడు కూడా ఎంత వేగంతో పరుగుతున్నాడంటే ఒక సెకనుకు మన కనురెప్పపాటు అలా కళ్ళు మూసి అలా తెరవంగానే ఒక సెకనుకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నాడు. గంటకు చూస్తే 7,20,000 కిలోమీటర్ల వేగంతో నిజంగా ఈ విశ్వంలో తిరుగుతూ ఉన్నాడు సూర్యుడు. తిరగడం అతను ఒక్కడే తిరగడం లేదు, అతనితో పాటు తిరిగేటువంటి 8 గ్రహాలు ఉన్నాయి కదా. 8 గ్రహాలు ఇంత ముందు చూపించాను కదా. ఈ గ్రహాలన్నిటిని వెంట పెట్టుకొని తనతో పాటు తిప్పుకుంటూ లాక్కొని వెళ్ళినట్టు ఒక ట్రైన్ మనం చూస్తే ముందు ఇంజన్ ఉంటుంది, వెనక ఎన్నో బాక్సులు 10 ఉంటాయో 13 ఉంటాయో ఎన్నో ఉంటాయి. ఈ బాక్సులన్నిటిని నడిపించేది ఎవరు? ముందుండే ఇంజన్. అలా ఇంజన్ ఏ విధంగా పరుగులు తీస్తుంటుందో దాంతో పాటు ఈ వెనకున్నటువంటి బోగీలన్నీ పరుగులు తీస్తుంటాయి. ఆ విధంగా సూర్యుడు నిజంగా అలా తన చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలన్నిటిని వెంట పెట్టుకుని పరుగులు తీస్తున్నాడు. ఈ మూల నుంచి బయలుదేరి ఆ మూలకు చుట్టూ తిరిగి వస్తున్నాడు. పిల్లారా, అది నేను కథలుగా చెప్పడం. ఒకసారి బైబిల్ తీయండి, తర్వాత ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. ఎంత అద్భుతంగా ఉందో ఈ సృష్టి చూస్తే మీకు కళ్ళు చెదిరిపోతాయి. నిజంగా ఈ సృష్టిని చూస్తే నీకు దేవుడు కనపడాలి. ఒకసారి కీర్తన గ్రంథం బైబిల్ తీయండి, అందరూ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయండి. ప్రియులారా, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నా. 4వ వచనం నుంచి, ప్రియులారా, వాటి కొలనూలు భూమి అందంతట వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. వాటిలో అంటే ఈ విశ్వంలో సూర్యునికి దేవుడు గుడారం వేశాడంట. అంటే సూర్యుడు ఉండే ప్లేసు, సూర్యుడికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు ఎలా ఉన్నాడంటే అంతఃపురములో నుండి బయలుదేరినటువంటి పెళ్లి కుమారుడు అందంగా తయారవుతాడు కదా. అందంగా తయారు చేసి తీసుకొని వస్తారు కదా పెళ్లి కుమారుని. ఆ కోటలో నుంచి కానీ అంతఃపురంలో నుంచి కానీ బయటికి తీసుకొని వస్తుంటారు కదా, అందంగా కనపడతారు కదా. అలా సూర్యుడు కూడా అందంగా అలా పరుగులు తీస్తూ ఉన్నాడంట. ఎలా? తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. ఎలా అంటే ఒక సూర్యుడు, ఒక బలవంతుడు. ఏ విధంగా హుసేన్ బోల్ట్ అని ఈ ప్రపంచంలో నెంబర్ 1 రన్నర్ అండి, రన్నింగ్ రేస్ లో నెంబర్ 1 అతడు సింహంతో పోటీ పడి పరుగులు తీస్తాడు. అతను ఎన్నో ఒలింపిక్స్ లో ఎన్నో ప్రైజులు కొట్టాడు. అతడు సూర్యుడు పరిగెత్తినట్టు ఒక బలవంతుడు ఒక పరుగులు తీసినట్టు సూర్యుడు ఎలా పరిగెత్తుతున్నాడంటే, సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పథమునందు అంటే తన మార్గమునందు పరిగెత్తనుల్లసించుతున్నాడు. పరిగెత్తటానికి ఆనందంతో పరిగెత్తుతూ దూసుకెళ్ళిపోతున్నాడు ఈ విశ్వంలో అంటున్నాడు దేవుడు. ఇది కథలు కాదు, బైబిల్ చూడండి పిల్లరా. నేనేమి నా నోటి మాటలు చెప్పడం లేదు, మీరు బైబిల్ చూడండి. బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు నేను చెబుతున్నా. నక్షత్రాలు కదలవు అని ఈ శాస్త్రం మొత్తుకున్నది ఇంతకు ముందు. క్రీస్తుకు పూర్వము 400 సంవత్సరాల టైంలో, 4వ శతాబ్దంలో ఆర్యభట్ట అతను నక్షత్రాలు కదలవండి అని అన్నారు. కానీ బైబిల్ ఈ కీర్తన గ్రంథం క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ మాటల్లో దేవుడు చెప్పిన మాట ఏంది? సూర్యుడు పరుగెత్తుతున్నాడు, కదలడం కాదు పరుగులు తీస్తున్నాడు అని బైబిల్ చెప్పింది. శాస్త్రమే ఉందండి. ఈ మధ్య కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. ఈ మధ్య క్రీస్తు శకం 13వ శతాబ్దంలో వాళ్ళు కనుక్కున్నది. హెడ్మన్ హేల్ అనే వాళ్ళు ఈ నక్షత్రాలు కదులుతాయని ఈ మధ్య కనుక్కున్నారండి. బైబిల్ వీరు కనుక్కోక ముందే క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితమే దేవుడు రాయించిన మాట. సూర్యుడు కదలడమే కాదు నాయన, పరుగులు తీస్తున్నాడు.
ఎలా సూర్యుడు ఏ విధంగా సూర్యుడు అంటే బలవంతుడు ఏ విధంగా పరిగెత్తను ఉల్లసించుతున్నాడో ఆ విధంగా సూర్యుడు కూడా పరుగులు తీస్తున్నాడు అంట విశ్వంలో. పరుగులు తీస్తున్నాడు. అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏది లేదు. అతని వేడికి మరుగైనది ఏది లేదు. ఈ చుట్టూ నుండి ఇక్కడ నుండి బయలుదేరి ఆ చుట్టూ తిరిగి వస్తున్నాడంట. వీడియో చూస్తారా? ఇప్పుడు మాటలు విన్నారు, వీడియో చూసి చాలా అందంగా ఉంటుంది పిల్లలారా. మీరు ఆలోచించండి, చాలా ఆనందపడతారు. నిజంగా దేవుని సృష్టి ఎంత అద్భుతమైనది అనేది. మీరు ఎప్పుడు దేవునిలోనే ఉంటారు. నిజంగా ఇంత మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టింది దేవుడు ఎందుకు అంటే మన తండ్రి దగ్గరికి మనం చేరాలి, మన దేవుని దగ్గరికి మనం చేరాలని. అబద్ధాల వైపు మీరు మళ్ళొద్దు, మోసాల వైపు మళ్ళొద్దు. ఈ రోజు రోగం ఒకవేళ దేవుడు తీసేశాడు, పిలుస్తున్నావు, మీకు రోగాలతో ఉన్నారా, బాధపడుతున్నారా, రండి, రోగాలు తీసివేస్తాము, స్వస్థపరుస్తామంటారు. రోగం తీసివేస్తావు, మరలా రోగం రాదా? ఉదాహరణకు యేసు ప్రభుల వారే చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపాడండి. లాజరు మరలా చనిపోలేదా? ఏం తిరిగి లేపిన, మరణాన్ని నుంచి తిరిగి లేచి వచ్చిన లాజరు మరలా బతికుండొచ్చు కదా, మరలా చనిపోయాడు కదా. నిజంగా ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఈ రోగాలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ సహజం అండి, ఇవి వస్తాయండి. వీటి కోసమా నిన్ను దేవుడు చెప్పమన్నది? వీటి గురించి ఆ దేవుడు చెప్పమన్నది? ఇంతటి మహాజ్ఞానం దేవుడు బైబిల్లో రాసి పెడితే ఆ వాటిని మర్చిపోయి దేవుని నమ్మండి నీకు జాబ్ వస్తుంది, దేవుని నమ్మండి నీకు గర్భఫలం వస్తుంది, పెళ్ళి అవుతుంది, కోట్ల సమస్యలు పోతాయి, ఇవి బోధలా చేయాల్సింది. దేవుడు బాధపడుతున్నాడండి, చాలా బాధపడుతున్నాడు. నిజంగా ఇలాంటి బోధలు చేసే బోధకులను చూసి కూడా మా మనసు ఎంతో కలత చెందింది. అందుకే ఈ బైబిల్ పట్టింది మేము. అందుకే ప్రియులారా, అబద్ధాన్ని సమాజంలోకి చొప్పిస్తున్నారు చాలా మంది. దేవుని నామానికి అవమానం తెప్పిస్తున్నారు. దేవుని నామాన్ని కీర్తించాల్సింది పోయి, దేవుని నామానికి ఘనత తేవాల్సింది పోయి, దేవుణ్ణి అపకీర్తి పాలు చేస్తున్నారండి ఈ సమాజంలో. నిజంగా కన్న తండ్రి గురించి ఎవరు చెబుతున్నారు ఉన్నది ఉన్నట్టుగా? ఇంతటి మహాజ్ఞానం దేవుడు దాచిపెడితే అది చెప్పకుండా ఒకసారి చూడండి పిల్లరా. ఈ వీడియో చూస్తే మతిపోతుంది. నాకైతే ఎన్నిసార్లు చూసినా ఈ వీడియో నిజంగా ఎంత అందంగా ఉంది. దేవుని ప్రకృతి ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా తీర్చిదిద్దాడు ఆయన. ఆయన లేడంటున్నారే, ఆయనను లేడంటున్నారనే చాలా బాధ ఉంది పిల్లరా. ఒకసారి చూడండి ఈ వీడియో. ఇక్కడ ఎల్లోగా కనిపించేది సూర్యుడు పిల్లరా. ఇక్కడ ఎల్లోగా కనపడుతుంది కదా, పసుపు రంగంలో కనపడుతుంది కదా సూర్యుడు. ఎన్ని మిగతా ఉన్నాయి చూడు, చుక్కలు చుక్కలుగా. ఇవన్నీ గ్రహాలు, 8 గ్రహాలు. 8 గ్రహాలు. ఈ 8 గ్రహాలు తమతో పాటు తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ మరలా సూర్యునితోటి పరుగులు తీస్తున్నాయి. సూర్యునితో పాటు పరుగులు తీస్తున్నాయి ప్రియులారా. ఇవి ఆగటం లేదు. నిజంగా మనము భూమి మీద ఉన్నాం కనుక ఏది మనకు కదలనట్టుగా కనపడచ్చు, కానీ వాస్తవం ఇది ప్రియులారా. అన్నీ తిరుగుతున్నాయి, పరుగులు తీస్తున్నాయి. తిరగడం కూడా కాదు, మామూలు వేగం కాదు, లక్షల కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి ప్రతి నక్షత్రం ఈ విశ్వంలో. సూర్యుడే కాదు, ఈరోజు మనం సూర్య కుటుంబంలో ఉన్నాం కాబట్టి, సూర్యుడు మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈ సూర్యుని గురించి మీకు చూపిస్తున్నా. వాటన్నిటి గురించి ఆలోచించాలంటే మన టైం సరిపోదు ప్రియులారా. ఇది ఒక్కటి చూస్తేనే మీకు మతిపోతుంది. ఒకసారి చూడండి ఎంత చూడముచ్చటగా సూర్యుడు నిజంగా ఈ విశ్వంలో పరుగులు తీస్తున్నాడు. అది లైన్ సూర్యుడు ప్రయాణించే మార్గం ప్రియులారా. ఇది సూర్యుడు ప్రయాణం చేసిన మార్గం ప్రియులారా. చూశారు కదా ప్రియులారా, ఎంత చక్కగా సూర్యుడు ఎలా పరుగులు తీస్తున్నాడో. ఒకసారి బైబిల్లో మళ్ళొకసారి ఆ మాట చదువుతారా, మీకు బాగా అర్థమవుతుంది. 5వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఈ సూర్యుని గురించి దేవుడు చెబుతూ 5వ వచనంలో, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. పెళ్లి కుమారుడైనా బాగుండకపోవచ్చు కానీ పిల్లరా, సూర్యుని చూస్తే మీకు ఏమనిపించింది? ఎంత అందంగా,
ఎంత అందంగా బయలుదేరి పరుగులు తీస్తున్నాడో ఒకసారి చూడండి. తన పథమునందు, తన మార్గమునందు సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పథమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. ఎంత అద్భుతం అండి బైబిల్. ఎంత అద్భుతమో బైబిల్ చూడండి, ఆలోచించండి. దేవుడు చెప్పిన మాట ఎంత వాస్తవమో దేవునికే, సృష్టికర్తకే తెలుసండి. దేని గురించైనా మనిషిగా మనకేం తెలుసు? మనం తెలుసుకోవటానికి దేవుణ్ణి అడిగితే ఆయన చదువుతాడు. ఆయన నన్ను అడిగితే మనం చదువుతాడు. మనకేం తెలుసండి? ఇంత వేగంతో పరుగులు తీస్తున్నా కానీ శబ్దం ఏ రోజైనా విన్నామా? ఏ రోజైనా మనం శబ్దం విన్నామా? సూర్యుని శబ్దం కానీ భూమి పరుగులు తీస్తుంది. భూమితో పాటు సూర్యుడు పరుగులు తీస్తున్నాడు. ఏ రోజైనా ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాలన్నీ పరుగులు తీస్తున్నాయి. కానీ ఏ రోజైనా మనం శబ్దం విన్నామా? మనం ఆటో చూడు, మనం ఎక్కిన ఆటో డగ 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 డగ, ఇంకా పాత ఆటో చూస్తే చచ్చిపోతాం. ఇంకా ఆ సౌండ్కే మనం ఆడకు కుప్పగూలిపోతాము. కొంతమంది సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేరు. మన బస్సు ఎక్కినా సరే అల్లాడిపోతాము. ఒక ఫ్లైట్ ఎక్కినా, ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరైనా ఇల్లు ఉన్నాయనుకో, చెవులు పోవాల్సింది, ఇంకా పని చేయవు, ఇంకా చెవుడు వస్తుంది వాళ్ళకు. ఎందుకంటే ఆ శబ్దాన్ని తట్టుకోలేరు. మనిషి భూమి మీద తయారు చేసుకున్న వాటి స్పీడ్ ఎంత అండి? 60-70 కిలోమీటర్ల గంటకు. లేదంటే ఫ్లైట్ అంటే ఒక 800 కిలోమీటర్ల గంటకి వెళ్ళిపోతుంది. దీనికే శబ్దం ఓయ్ అనుకుంటే అల్లాడిస్తుంది మనల్ని. మన చెవులు పోయేటట్టు, గింగరొచ్చేటట్టు అల్లాడిస్తున్నాయే. దానికన్నా సెకనుకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాడు సూర్యుడు పిల్లారా. ఇంకా గంటకు 7,20,000 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాడు. ఏ రోజైనా మనం సౌండ్ విన్నామా? సౌండ్ వినం పిల్లారా, సౌండ్ వినము. ఎంత నిశ్శబ్దమైన వాతావరణంలో దేవుడు మనల్ని ఈ ప్రకృతిలో ఒక జోల పాటలాగా, లేదంటే ఒక జోలలాగా ఈ భూమి మీద మనల్ని పరుండబెట్టి ఎంత అద్భుతంగా మనల్ని కాచి కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి పిల్లరా. ఇంత గొప్ప సృష్టి తన ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో ఎంతో వేగంతో తిరుగుతుంటే దీన్ని కలుగజేసిన వాళ్ళు ఎవరు లేరు అంటున్నటువంటి ఈ శాస్త్రవేత్తలు ఏమనాలి? ఇంకా ఒకసారి ఆలోచించండి నాయన. మీరు చూసి ఆలోచిస్తే నేను ఉన్నానని ఆ ప్రకృతే మీకు చెబుతుంది. ప్రకృతిని మీరు చూస్తే చాలు, మీరు చూసి ఆలోచిస్తే ఆ ప్రకృతే చెబుతుంది నేను ఉన్నాను అని. నిజంగా మనిషి నడిపి ఈ వాహనాలన్నింటిలో మనం ఎన్నో చూస్తుంటాం. యాక్సిడెంట్లు, రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఈ ప్రపంచంలో చనిపోతూనే ఉన్నారు కదా. ఈ విశ్వంలో ఏ రోజైనా యాక్సిడెంట్ అయ్యి, లేదంటే ఇంత వేగంతో చూస్తున్నారు కదా, 8 గ్రహాలు అలా తిరుగుతుంటే ఏడబోయి గుద్దుకుంటాయి అన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ వాటి మార్గం మాత్రం తప్పిపోవు. వాటి మార్గం ఏమాత్రం తప్పిపోవు. దేవుడు నియమించిన తమ మార్గంలోనే పరుగులు తీస్తూ ఈ అనంత విశ్వంలో నిజంగా ఎంతో వేగంతో పరుగులు తీస్తున్నాయి పిల్లారా. ఏ రోజు యాక్సిడెంట్ కాలేదు. ఒక గ్రహం వచ్చి ఇంకో గ్రహం గుద్దుకోలేదు. అలా గుద్దుకుంటే ఈరోజు భూమి మీద మనం ఎవరు ఉండేవాళ్ళం కాదు. దేవుడు నిత్యము మనల్ని కాపాడుతున్నాడు. ఇంత గొప్ప అద్భుతమైన బ్రహ్మాండమైన సృష్టిని కలుగజేసి మనకు ఆహ్లాదకరంగా మన చేతిలో పెడితే ఈరోజు మనిషి దేవుడు లేడు ఈ సృష్టి దానికి అదే వచ్చింది అని అంటే ఇంకా ఏమనాలి ప్రియులారా? సమాజం ఎలానన్నా పోనీ మనం ఏం చేయలేము. నిజంగా వినే మనస్సు, దేవుని గురించి తెలుసుకునే మనస్సు ఉన్న వాళ్ళకి చదువుతాం. వినని వాళ్ళకు మనం ఏం చేయలేము. అది వాళ్ళ దురదృష్టం. విన్న మీరు తెలుసుకోవాలని, మీరు బలపడాలని, స్థిరులుగా దేవుని యందు భయభక్తులతో బ్రతకాలనే ఈ మాటలు కొన్ని చెప్పాను పిల్లరా. ఇలా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు బైబిల్లో రాయించాడు. అవన్నీ మేము ప్రకటించాలని, తెలియజేయాలని ఆశ కలిగి ఉంది. ఎందుకంటే నిజంగా ఒక మత గ్రంథంగా చూస్తే నేను బైబిల్ పట్టుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మతాన్ని ప్రకటించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. బైబిల్ మత గ్రంథం కాదు. మతం అనేది మత్తు ప్రియులారా. బైబిల్ అనేది మార్గదర్శి, మనకు మార్గం చూపించేది ప్రియులారా. దేవుని దగ్గరికి, కన్న తండ్రికి చేర్చేది. అలాగే ఈ విశ్వంలో ఎంతో జ్ఞానం దాగి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్నంతా బైబిల్లో పొందుపరిచాడు. ఈ శాస్త్రానికి తెలియని సంగతులు ఎన్నెన్నో విషయాలు బైబిల్లో రాసి పెట్టాడు. అవన్నీ ఒక్కొక్కటిగా మీకు వివరించాలని ఎంతో ఆశగా ఉన్నాం. ఎందుకంటే మనందరము దేవునిలో బలపడాలి. దేవుని దగ్గరికి మనందరము వెళ్ళాలి. ఇంకో సంగతి చెప్పమంటారు, మనమందరము సహోదరులము, మనందరము ఒకే తండ్రి పిల్లలము. అది ఒకే తండ్రి పిల్లలం ఎలా అనేది కూడా ఫ్యూచర్లో మీకు ఆ మెసేజ్ కూడా చెబుతా, ఆ మాటలు కూడా మీకు తెలియజేస్తా. అంటే శాస్త్ర ప్రకారంగా, అలాగే బైబిల్లో రాయబడిన మాటల ప్రకారంగా చూపించి మీకు చెబుతాం. అబద్ధాలు, కల్పితాలు ఇలాంటివి చేయము. మేమైతే ఇలాంటి బోధనలు, దేవుని దగ్గరికి రా, దేవుడు మీ కడుపు నొప్పి తీసేస్తాడు, దేవుని దగ్గరికి రా, మీకు గర్భఫలం వస్తుంది, ఇలాంటి బోధనలు అయితే మేము చేయదలుచుకోలేదు. నేను చెప్పినా చెప్పకపోయినా దేవుడు ఇచ్చే టైంలో నీకు ఇస్తాడు. అది నువ్వు మర్చిపో దాని గురించి.
నీకేమి కావాలో దేవుడు ఆల్రెడీ చేసి పెట్టాడు. నువ్వు ఏ రోజైనా అడిగావా? తల్లి గర్భంలో నుంచి రాకముందు, తండ్రి నేను భూమి మీదకి వెళ్తున్నాను, నాకు మామిడి పండు కావాలి, లేదంటే అరటి పండు కావాలి, లేదంటే నాకు ఈ మాంసం కావాలి, పలానా ఫుడ్ కావాలని ఏ రోజైనా ఎవరైనా అడిగామా? అడుగు పెట్టక ముందే నీ కొరకు ఇవన్నీ దాచిపెట్టాడే భూమిలో. ఇవన్నీ నీ కొరకు ఇక్కడ దాచిపెట్టాడే. అలాంటప్పుడు ఈ భూమి మీద నీకు రోగం వస్తే నీ రోగం తీయడా? మళ్ళీ దానికి సపరేట్గా మెసేజ్ పెట్టాలనా? నీవు రోగాలతో బాధపడుతున్నావా? రండి. నువ్వు రోగము తీసివేసినా మరలా రోగం వస్తుంది. ఆ రోగంతోనే నిన్ను మొత్తుతాడు దేవుడు. అది కాదు సమాజానికి నేర్పాల్సింది. దేవుని గురించి చెప్పాల్సిన జ్ఞానం అది కాదు ప్రియులరా. కాబట్టి నిజంగా వచ్చి నేర్చుకోండి, అనేక మందికి వినిపించండి, అనేక మందిని దేవుని వైపు తిప్పండి. మా వంతు మేము కష్టపడుతున్నాము, మీరు మీ వంతు మీరు మీ తండ్రికి, మన తండ్రికి మనము చేయవలసిన సేవ మనం చేయాలి. నిజంగా ఎంతో అద్భుతమైన సృష్టి మన కళ్ళ ముందే దేవుడు పెట్టాడు. ఈ సృష్టిని చూసేనే నమ్మండి నాయన. నిన్న సృష్టిని చూసి పరిశోధించండి, పరిశోధించి నేనున్నానని తెలుసుకోండి అనే దేవుడు బైబిల్లో ఎన్నో చోట్ల రాయించాడు. కానీ మనిషి సృష్టిని చూస్తున్నాడు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడే తప్ప ఆ సృష్టికర్త ఉన్నాడు అనే సంగతి మర్చిపోతున్నాడు, లేడని ప్రకటిస్తున్నాడు. పిల్లరా, ఈరోజు మీరు అలా ఉండకూడదు, నేను అలా ఉండకూడదు, ఎవరు అలా ఉండకూడదు, ఈ సమాజంలో ఎవరు అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు సృష్టికర్తను తెలుసుకోవాలి, ఆ సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని దగ్గరికి రావాలి. అదే మన ప్రయత్నము. కాబట్టి మీరు విన్నవారు విని అనేక మందికి చెప్పండి, వినిపించండి. నిజంగా తండ్రి పడుతున్న బాధలో కొంచెమైనా మీరు తీర్చండి. అవసరాలకు దేవుని నమ్మితే ఏమొస్తుందండి? అవసరాలకు దేవుడు అని అంటే దేవుడు ఆల్రెడీ అవసరాలు తీరుస్తున్నాడు. మరలా అడిగి ఆయన బాధ పెట్టడం ఏముంది? మన తండ్రినే మనం 10 సార్లు ఏదైనా అడిగితేనే ఇసిగించుకుంటాడు. ఏరా ఎప్పుడు అది కావాలి ఇది కావాలంట అంటారు. పరలోకపు కన్న తండ్రి అన్ని మన కాళ్ళ కిందనే పెట్టినా కూడా ఇంకా మనం అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని అంటుంటే ఇంకా ఆలోచించండి పిల్లలు. దేవుని మాటలు నిజంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించండి. అందరము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే దేవుని నామానికి మహిమ ఘనత కలుగుతుంది. దేవుని దగ్గరికి అనేక మందిని చేర్చగలుగుతాం. కన్న తండ్రి ఆలోచన అదే. మన అందరం ఆయన పిల్లలమే. నిజంగా దేవుని మాటలు ఎంతో ఉన్నతమైనవి. అవి నేర్చుకుని అందరూ దేవుని వైపు తిరిగే విధంగా మనం వినిపిద్దాం. కాబట్టి ఆలోచించమని కోరుకుంటూ, మీకందరికీ ఈ పాఠం అర్థమైందని కూడా నేను భావిస్తున్నాను. మరెప్పుడు ఇంకా దేవుడు లేడనే వారి మాటలు నమ్మకుండా దేవుడు ఉన్నాడని స్థిరంగా ఉంటారని కూడా నేను నమ్ముతున్నా. ప్రార్థన చేసుకొని ముగించుకొని మనము వెళ్ళకెళ్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, మీరు ఉన్నారనే సంగతి ఎన్నో రుజువులు ఈ ప్రకృతిలో పెట్టినా మనిషి అర్థం కాక స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ సృష్టిని వాడుకుంటూ మిమ్మల్ని లేడు అని చెబుతున్నారు తండ్రి. కన్న తండ్రి లేడనడము ఎంత ఘోరమో తండ్రి. మీరు లేడనడము, సృష్టికర్త లేడనడము అంత కన్న ఘోరము తండ్రి. మీ వలన సమస్తం అనుభవిస్తున్న మనిషి మిమ్మల్ని లేరు అని చెప్పడం అది చాలా విడ్డూరం తండ్రి. కన్న తండ్రి, ఈ సమాజానికి మీరున్నారనే సంగతులు తెలియజేయటానికి మేము బయలుదేరాం తండ్రి. మీ కృప మాకు తోడుగా ఉంచండి. మరి ముఖ్యంగా తమ్ముడు కష్టపడుతున్నాడు సురేష్ నాయన, కుమారుడికి తోడుగా ఉండండి నాయన. పరిచర్యలు అంతట్లో మీ సహాయం అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించండి. అలాగే తండ్రి, మీ మీద ప్రేమతో భయభక్తులతో తండ్రి మీ మాటలు వినాలని దూర ప్రదేశం నుంచి వచ్చారు, చుట్టుపక్కల ఉన్నవారు వచ్చారు తండ్రి. వారి యొక్క బాధల్లో, కన్నీళ్ళలో, కష్టాలలో మీరే వారికి తోడుగా ఉండి వారికి అవసరమైనవి మీరే తీరుస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. అలా వీరు గృహాలకు తిరిగి వెళ్తుండగా నాయన వారి మార్గాల్లో తోడుండి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి తండ్రి. మిమ్మల్ని గణపరిచే పరిచర్య ప్రారంభించిన మాకు మీరు కృప తోడుగా ఉంచి ఇంకా అభివృద్ధి పరుస్తారని, ఇంకా మీ చిత్తం అయితే నాయన మేము మీ గురించి ఇంకా చెప్పడానికి మాకు కావాల్సిన ఆరోగ్యమును, బలమును, ఆయుష్ను ప్రసాదిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. ఈ మీటింగ్ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చి విన్న ప్రతి ఒక్కరిని పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిని చల్లగా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మేమందరము మీ భయభక్తులతో మా తుది శ్వాస వరకు బ్రతుకులాగున అనేక మందికి మీ గురించి తెలియజేసి నాయన మీ చెంతకు చేరులాగున మాకు మీ కృప, మీ దయ మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ, మీటింగ్ అంతట్లో తండ్రి మీ సాయం అనుగ్రహించి సమస్తం సవ్యంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు ప్రియులు.